ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. నేను మీ శివరామరాజు. ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం, మనకి ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అదేనండి ఎనర్జీ అసిస్టెంట్ పేరుకి మార్చారు లైన్మెన్ పోస్ట్నే. సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో మనకి ఓన్లీ ఒకటే పేపర్ ఉంటుందండి. మీకు ఒక పేపర్ రాస్తే సరిపోతుంది. అది కూడా సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ ట్రేడ్. అంటే మీరు ఐటీఏలో ఏదైతే చదివారో ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి కంప్లీట్గా దాని గురించి మీకు క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే. సో 80 క్వశ్చన్స్ ఓన్లీ మీకు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత అండి? 1 hour 45 minutes అండి. డ్యూరేషన్ ఎంత అంటే 60 + 45 అంటే 105 minutes టైం ఇస్తారు మీకు. కానీ క్వశ్చన్స్ మటుకు 80 ఉంటాయి అన్నమాట. సో మీకు క్వశ్చన్స్ 80 ఉంటాయి, కానీ మీకు టైం మటుకు ఇంచుమించుగా 1 hour 45 minutes అంటే 105 minutes అండి. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అంత డెప్త్గా అయితే ఏమీ క్వశ్చన్స్ అడగడం జరగదు, చాలా పైన మీకు అడుగుతారండి. నెక్స్ట్ మీరు చూసుకుంటే సిలబస్ ఏంటంటే, సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులో మీరు చూసుకుంటే ఎలక్ట్రిక్ కరెంట్, అలాగే కండక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కరెంట్ అంటే ఏంటి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ఇటువంటి క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కండక్టర్స్ అంటే ఏంటి, అలాగే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, అసలు కండక్టర్కి సెమీ కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి. సో వీటి మీద మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, అలాగే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఈ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మనకి మన వీడియోస్లో చాలా బాగా చెప్పడం జరిగింది. మీకు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి మన వీడియోలో కవర్ అయిపోతాయండి. మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఛానల్ ఓపెన్ చేసుకుని మీకు ఆల్మోస్ట్ కవర్ అయ్యే ఉంటాయి. ఏవో కొన్ని టాపిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చండి, అవి మీరు ఏదైనా ఒక బుక్ రిఫర్ చేసుకుని చదువుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండి. అంటే టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు కండక్టర్ తాలూకు రెసిస్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్నది ఒక టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఓమ్స్ లా, వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మనకి ఎక్కువగా అడిగేది ఓమ్స్ లా మీద క్వశ్చన్ గ్యారంటీ అడుగుతారు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. అంటే రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలాగుంటుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎలాగుంటుంది, అలాగే సిరీస్ అండ్ ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఎలాగుంటుంది. ఈ టాపిక్ గురించి కూడా మనం మన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ లాస్ అండి. ఇవి కూడా ఇందులో 2 లాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కేసీఎల్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కేవీఎల్ ఉంటుంది. సో కిర్చాఫ్ కరెంట్లో, కిర్చాఫ్ వోల్టేజ్లో, ఈ 2 కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఇవన్నీ ఓన్లీ బేసిక్స్ అండి. మీరు ఎన్ని బేసిక్ ఫండమెంటల్ బుక్ తీసుకుంటే మీకు అందులో మీకు వీటి తాలూకా ఆన్సర్స్ అని క్వశ్చన్స్ అనేవి ఎలాగ ఉంటాయని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో మెయిన్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి, మనకి మ్యాగ్నెట్లు ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటాయి, అలాగే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటాయి. వీటి మీద క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ అలాగే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనం దేనికి అప్లై చేస్తాము, రైట్ హ్యాండ్ రూల్ దేనికి అప్లై చేస్తాం. సో వీటి తాలూకు అప్లికేషన్స్ మనకి ఇండక్షన్ మోటార్స్ కానీ, డీసీ మోటార్స్ కానీ, ఏదన్నా కానీ ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మనకి ఏదైతే వచ్చిందో థియరమ్స్, వాటిని బేస్ చేసుకునే మనకి ఆ క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి అన్ని ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రతి మనకి మోటార్ కావచ్చు, జనరేటర్ కావచ్చు, ఏదన్నా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బేసిక్ నుంచి మనకి అవన్నీ రావడం జరిగిందండి. ఇందులో మీరు బాగా చూసుకుంటే లెన్స్ లా అంటే ఏంటి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, అలాగే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచే కదండి మనం ఇప్పుడు మీరు ఒక జనరేటర్ గురించి చదివినప్పుడు ఫస్ట్ జనరేటర్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుందంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ అలాగే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదండి. మీరు జనరేటర్ తీసుకున్న, మోటార్ తీసుకున్న, అది ఎలా ఇండ్యూస్ అవుతుంది, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అలాగే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది థర్డ్ చాప్టర్ అండి. నెక్స్ట్ మీరు ఫోర్త్ చాప్టర్ చూసుకుంటే సెల్స్ అండ్ బ్యాటరీస్. ఈ సెల్స్ అండ్ బ్యాటరీస్ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు పెట్టడం జరిగింది. మీకు ప్రతిదీ మ్యాక్సిమం దొరుకుతుందండి. మీరు ఛానల్ మొత్తం చాలా నీట్గా పెట్టడం జరిగింది. మీరు జాగ్రత్తగా చూసుకుని దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుని మీరు చదువుకోవడమే సిలబస్ ప్రకారం, అంతే, అంతకని ఇంకేముండదండి. సో బ్యాటరీస్కి వచ్చేసరికి అసలు కెమికల్ ప్రజెంట్ బ్యాటరీస్ మనకి చాలా బాగా పాపులర్ అవుతున్నాయండి. మన ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా మ్యాక్సిమం మనకి వాడుకలో ఎక్కువగా ఇప్పుడు వస్తున్న వాటర్ వెహికల్స్ కూడా మనకి బ్యాటరీ ఆపరేటర్ వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని. ఎందుకంటే మీరు ఈపీడీసీఎల్ అంటే మెయిన్ పవర్ డిస్ట్రిబ్యూషన్లు ఉంటారండి. సో ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించి మనకి ఇప్పుడు ప్రజెంట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 డిస్టిక్లు కలిపి చూసుకుంటే మన వైజాగ్లోని చాలా ప్లేస్లో ఛార్జింగ్ స్టేషన్లు ఇటువంటివన్నీ ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సో ఫ్యూచర్ అంతా ఈవీస్ మీద ఉంది. కాబట్టి మనకి ఈ సెల్స్ అండ్ బ్యాటరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ సెల్స్ అండ్ బ్యాటరీస్లో మెయిన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఉంటుందండి. అలాగే సెల్ అంటే ఏంటి, దాని కాంపోజిషన్ ఏమో, కాంపోనెంట్స్ ఏముంటాయి సెల్లోని, అలాగే ప్రైమరీ సెల్ అంటే ఏంటి, సెకండరీ సెల్ అంటే ఏంటి, ఇలా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ లెడ్ యాసిడ్ సెల్ అండి. లెడ్ యాసిడ్ సెల్ గురించి మీకు అడుగుతారు. అందులోని యానోడ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కెమికల్ రియాక్షన్ ఎలాగ ఉంటుంది, అలాగే అది డిశ్చార్జ్ అయినప్పుడు కెమికల్ రియాక్షన్ ఎలాగ ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే ఛార్జర్ ఏదైనా ఒక బ్యాటరీ తీసుకుంటే దాని కెపాసిటీ మనం వాట్ అవర్లో చూపిస్తామండి. అంటే వాట్ అవర్ ఆర్ యాంపియర్ అవర్, వీటి గురించి కూడా మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ లెడ్ యాసిడ్కి మెయింటెనెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ గురించి అలాగే టెస్టింగ్ గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లెడ్ యాసిడ్ సెల్లోని మెటీరియల్ ఏంటి, ఏ మెటీరియల్ వాడతాము, అలాగే లెడ్ యాసిడ్ సెల్లోని మనకి ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్ ఏంటి వాడతారు, ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే డిస్టిల్ వాటర్ వాడతాం, ఎందుకు డిస్టిల్ వాటర్ యూజ్ చేస్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి. అలాగే మనం ఇంతకు మీరు చూసినట్టయితే రెసిస్టెన్స్ అండ్ సిరీస్ ప్యారలల్ చూశారు కదండి. సో మీరు ఈ టాపిక్ చూస్తే ఇందులో మీకు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ప్రాబ్లమ్స్ రావు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ టైం పేపర్స్లో కొన్ని పేపర్లో చూస్తే మనకి ప్రాబ్లమ్స్ అన్నది అడగడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెల్స్ అండ్ బ్యాటరీస్ తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏం లేదండి, ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్, అలాగే వాటి యూనిట్స్. నెక్స్ట్ ఇందులో మనకు వచ్చేది కెపాసిటెన్స్ టాపిక్ ఎక్కువ ఉంటుందండి. అలాగే కెపాసిటెన్స్లో టైప్ ఆఫ్ కెపాసిటర్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, ప్యారల్ కనెక్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, ఆ కెపాసిటెన్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. సిరీస్ ప్యారల్కి సేమ్ రెసిస్టెన్స్ చూడండి, మన రెసిస్టెన్స్ సిరీస్ ప్యారల్కి ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే మనం ఏం చేస్తామో సేమ్ థియరీ అన్నది కెపాసిటర్స్ ప్యారల్కి అప్లై చేస్తామండి. అలాగే రెసిస్టెన్స్ని ప్యారల్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలాగైతే మనం ఏ థియరీ అయితే అప్లై చేస్తామో ఆ థియరీని తీసుకొచ్చి ఇక్కడ కెపాసిటర్ని సిరీస్కి వాడతాం అనమాట. అంటే మీకు టూకి గుర్తుంచుకోవడం కోసం చెప్తున్నాను. అది ఎలా వచ్చింది అన్నది కూడా మన వీడియోస్ రూపంలో పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వైర్మెన్ పోస్ట్కి తీసుకుంటున్నారు కాబట్టి వీటి గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి. మెయిన్ మన హౌస్ హోల్డ్కి వచ్చేసరికి హౌస్ హోల్డ్లో ఏముంటాయి అంటే ఇంట్లో ఉన్న మనకి అప్లయన్సెస్ గురించి క్వశ్చన్స్ ఉంటాయండి. అలాగే నెక్స్ట్ ల్యాంప్ హోల్డర్స్, ఫ్యూజ్ అంటే ఏంటి, ఫ్యూజ్ మెటీరియల్ ఏంటి వాడతారు, అలాగే సోల్డరింగ్ గురించి, నెక్స్ట్ ఎంసీబీస్ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ గురించి, అలాగే టూల్స్ గురించి, వైరింగ్ మనం చేసినప్పుడు టూల్స్ ఏం వాడతాము, వైర్ జాయింట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ గురించి, అలాగే కేబుల్ జాయింట్స్ గురించి. ఇది కూడా మీకు మీ ఐటీఐ బుక్లో చాలా క్లియర్గా ఉంటుందండి. జస్ట్ అంత థియరీ క్వశ్చన్స్ రూపంలో ఉంటే మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ 7th టాపిక్ ఏంటంటే వైరింగ్ సిస్టమ్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్ ఉంటుందండి. అందులోని సిటిఎస్ వైరింగు ఆర్ వైరింగ్ ప్లేట్ వైరింగు, కాండ్యూట్ వైరింగు, పీవీసీ పైపులు వాడతారు చూసారా, ఆ కాండ్యూట్ వైరింగ్ అంటారు, కాండ్యూట్ వైరింగు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ ఉంటాయండి. సో వీటి గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది. మీకు మెయిన్ ఇందులోని స్టేర్ కేస్ వైరింగ్ తాలూకు డయాగ్రామ్ ఎలాగుంటుంది, అలాగే సిరీస్ ప్యారలల్ సర్క్యూట్, ఎందుకు హౌస్ వైరింగ్ ప్యారలల్లో ఎందుకు వాడతాము. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఫ్లూరసెంట్ ట్యూబ్ ల్యాంప్స్ గురించి, అలాగే కారిడార్ వైరింగ్ గురించి. నెక్స్ట్ మీరు చూసుకుంటే గోడౌన్ వైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడ ఏం చేస్తాడంటే ఒక గోడౌన్ వైండింగ్ తాలూకా సింగిల్ లైన్ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, ఇది ఏ వైరింగ్ అంటారనమాట. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నవి
మీకు వైరింగ్ సర్క్యూట్స్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ హౌస్ తీసుకున్నా మనకు మెయిన్ కావాల్సింది అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్తింగ్. అసలు ఎర్తింగ్ దేనికి అలాగే ఎర్తింగ్లో టైప్స్ ఉంటాయి. అది ఎక్విప్మెంట్ ఎర్తింగా లేదంటే న్యూట్రల్ ఎర్తింగా. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే మీకు ఎర్త్లో మెయిన్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ ఉంటుందండి. అంటే ప్లేట్ ఎర్తింగ్ ఉంటుంది, పైప్ ఎర్తింగ్ ఉంటుంది. ప్లేట్ ఎర్తింగ్ తాలూకా డైమెన్షన్స్ ఎలాగ ఉంటాయి, అలా పైప్ ఎర్తింగ్లో మెయిన్ డైమెన్షన్స్ గురించి గట్రా అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు బుక్లో ఎర్తింగ్ టాపిక్ ఓపెన్ చేసి చూస్తే మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో మీకు పెద్ద క్యాలిక్యులేట్ చేసి చెప్పేది ఏముండదు, స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐఈ రూల్స్, అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ గురించి అడుగుతారండి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ కూడా మీరు మీకు డైరెక్ట్గా గూగుల్లో చూసినా మీకు దాని తాలూకా మన డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు మెయిన్ ఏం లేదండి, మీ ఐటీఐ బుక్లో ఏదైతే ఉందో సో అది దాటి మీకు వెళ్ళండి. ఐటీఐ బుక్ మీరు జాగ్రత్తగా కనుక చదువుకుంటే ఈ టాపిక్స్ అన్నీ అందులో ఉంటాయి మీకు ఐటీఐ బుక్లో. దాని నుంచి మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ అలాగే మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్, అంటే ఎర్త్ రెసిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తారు. నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ఎర్తింగ్. సో మొత్తం ఈ టాపిక్స్ అన్నీ ఈ ఎర్తింగ్ అనే టాపిక్ మొత్తం మీ ఐటీఐ బుక్లో ఉంటుందండి. జస్ట్ మీరు అలా థియరీ చదువుకుని వెళ్ళిపోయినా మీరు అక్కడ ఎగ్జామ్లో రాయగలుగుతారు. నెక్స్ట్ ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్కి సర్టన్ రూల్స్ ఉంటాయండి. సో ఆ రూల్స్ ఏంటి. నెక్స్ట్ అలాగే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఫైర్ యాక్సిడెంట్స్, అంటే మన ఎలక్ట్రికల్ ఫైర్కి ఏ మెటీరియల్ వాడతారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్లోని టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని ఉంటాయండి. అందులో ఏ టైపు మనం ఎలక్ట్రికల్ యాక్సిడెంట్కి ఎస్పెషల్గా 2 టైప్స్ ఉంటాయి. ఆ రెండే మనం వాడాలండి. అది కాకుండా మీరు వాటర్ కట్ట వాడి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఎక్స్టింగ్విష్ చేయకూడదు. సో అటువంటి రూల్స్ అన్నీ కూడా మనకు ఐఈ రూల్స్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఐఈ రూల్స్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి చెప్పాలంటే. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో మన టైప్స్ ఉంటాయి. మూవింగ్ ఐరన్ అని, మూవింగ్ కాయిల్ అని, అలాగే మీకు పవర్ మెజర్మెంటు, అలాగే ఎనర్జీ మెజర్మెంటు. మనకి ఇందులో ముఖ్యంగా మనకి మ్యాక్సిమం మీకు ఎందుకంటే మనం ప్రతి ఇంటికి ఒక ఎనర్జీ మీటర్ అనేది ఫిక్స్ చేస్తాం కాబట్టి మనకి ఇందులో మనకి ఎనర్జీ మీటర్ మీద మనకి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ప్రతి మీటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఏ మీటర్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనర్జీ మీటర్ తీసుకోండి. ఎనర్జీ మీటర్లో ఏంటి ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద అది వర్క్ అవుతుంది. అలాగే అందులోని క్రీపింగ్ అనే ఒక ఎర్రర్ ఉంటుందండి. ఆ ఎర్రర్ని మనం రిమూవ్ చేయాలంటే ఏంటి వాడతాం. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ గురించి అడుగుతారు. మెయిన్ ఇందులో మనకు ఉన్నది ఏంటంటే మూవింగ్ ఐరన్, మూవింగ్ కాయిల్. మూవింగ్ ఐరన్ అంటే ఏంటి, మూవింగ్ కాయిల్కి డిఫరెంట్ ఏంటి, మూవింగ్ ఐరన్ దేనికి వాడతారు, అలాగే మూవింగ్ కాయిల్ దేనికి వాడతారు. నెక్స్ట్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్లో మనకు మీరు చూసుకుంటే పవర్ మెజర్ చేయడానికి డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. అలాగే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, అంటే మనకు ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఎర్రర్ ఉంటుందండి. వాటి తాలూకా టైప్స్ ఏంటి, అంటే ఎటువంటి ఎర్రర్స్ ఉంటాయి, దాని మీద క్వశ్చన్స్ మీకు ఆబ్జెక్టివ్ రూపంలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటేనే మనం ఇంట్లో వాడే ఎనర్జీ మీటర్ అండి. ఎనర్జీ మీటర్ని మనం ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అలాగే ఎనర్జీ మీటర్లోని ఎర్రర్ గురించి దాని గురించి మీకు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇండైరెక్ట్గా మీకు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వస్తుందండి. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏం లేదండి, మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మరు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మరు, పవర్ ఫ్యాక్టర్ మీటరు, అలాగే ఫ్రీక్వెన్సీ మీటరు. మీరు ఇవన్నీ చూస్తే మీకు సబ్స్టేషన్లో మీకు ఎప్పుడన్నా మీకు వర్క్ చేసిన ఐడియా ఉంటే అక్కడ మీరు చూడవచ్చు. సింక్రోనోస్కోప్ దేనికి వాడతారు. సింక్రోనోస్కోప్ దేనికి వాడతామంటే 2 ఆల్టర్నేటర్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసే ముందు ఈ సింక్రోనోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనం వాడతాం. అలాగే ఏదన్నా 2 ట్రాన్స్ఫార్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ ఉన్నాయి, 2 ప్యారలల్ చేయాలంటే మనం ఇక్కడ సింక్రోనోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మల్టీమీటర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మెగ్గర్ అంటే ఏంటి, టాంగ్ టెస్ట్ అంటే ఏంటి, వీటి గురించి అంటే ఇవన్నీ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్లోకి వస్తాయండి. ఇవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ దర్ అప్లికేషన్స్, అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుందండి. ఇందులో మీకు మెయిన్ మనకి ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి పీ టైప్, ఎన్ టైప్. పీ టైప్ అంటే ఏంటి, ఎన్ టైప్ అంటే ఏంటి. పీ టైప్లో ఎటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, అలాగే ఎన్ టైప్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పిఎన్ జంక్షన్. సో పిఎన్ జంక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది, యాక్చువల్గా మనం పిఎన్ జంక్షన్కి మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు జంక్షన్లో ఏమవుతుంది, సో వీటి మీద మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. వీటి గురించి కూడా మనకి మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డయోడ్ అంటే ఏంటి, అలాగే డయోడ్ తర్వాత రెక్టిఫైర్ దేనికి వాడతారు. అలాగే రెక్టిఫైర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, హాఫ్ వేవ్ ఉంటుంది, ఫుల్ వేవ్ ఉంటుంది. హాఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే బ్రిడ్జ్ రెక్టిఫైర్.
నెక్స్ట్ ట్రాన్సిస్టర్ టైప్స్. ట్రాన్సిస్టర్లో మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయండి. సో వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వీటి గురించి మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మీరు ఇంకొద్ది డెప్త్కి వెళ్తే మీకు యాంప్లిఫైర్స్ గురించి గట్రా అడిగారు అనుకోండి, అలాగే కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే యాంప్లిఫైర్ వరకు వెళ్ళకపోవచ్చు, ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్లో మనకి కామన్ ఎమిటర్ అని, కామన్ బేస్ అని, కామన్ కలెక్టర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో వీటి గురించి కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏం లేదు, ఫిగర్ ఇస్తారు, ఫిగర్ ఇచ్చి అది ఏ టైప్ అడగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డీసీ జనరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డీసీ జనరేటర్లో జనరేటర్ ప్రిన్సిపల్, నెక్స్ట్ సింపుల్ లూప్ జనరేటరు, నెక్స్ట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అండ్ దాని ఫార్ములా. సో వీటి గురించి కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, అంటే జనరేటర్ కన్స్ట్రక్షన్ ఏముంటుంది, యోక్ ఉంటుంది, ఆర్మేచర్ ఉంటుంది, కండక్టర్స్ ఉంటాయి, కాంపిటేటర్ ఉంటాయి. సో వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ బ్రషెస్ గురించి, కాంపిటేటరు, నెక్స్ట్ ఆర్మేచర్, వైండింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ల్యాప్ వైండింగ్, 2 వేవ్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ అంటే ఏంటి, వేవ్ వైండింగ్ ఏంటి, అలాగే ఈఎంఎఫ్ ఈక్వేషన్, టైప్ ఆఫ్ జనరేటర్స్, ఇవన్నీ కూడా మొత్తం జనరేటర్ టాపిక్ ఆల్మోస్ట్ మన వీడియోస్, మన ఛానల్లో వీడియో రూపంలో మీకు చెప్పడం జరిగింది. మీరు చూసుకుంటే మొత్తం ఈ టాపిక్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే డీసీ జనరేటర్ టాపిక్, డీసీ మోటార్ సేమ్ అండి. జనరేటర్ మోటార్ అన్న కన్స్ట్రక్షన్ పరంగా సేమే, అయితే అది మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఇస్తుంది, ఇది మనకి మెకానికల్ అవుట్పుట్ ఇస్తుంది. మెయిన్ డీసీ మోటార్లో టైప్స్ ఆఫ్ డీసీ మోటార్ అండి, అంటే సిరీస్ మోటరు, సంట మోటరు, కాంపౌండ్ మోటార్, వీటి తాలూకు డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డీసీ మోటార్కి వచ్చేసరికి స్పీడు, టార్క్. స్పీడు మనకి టార్క్కి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఎలాగుంటాయి. నెక్స్ట్ అలాగే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్, స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఫీల్డ్ కంట్రోల్ టెక్నిక్, తర్వాత ఏమో ఆర్మేచర్ కంట్రోల్ టెక్నిక్, వోల్టేజ్ కంట్రోల్ టెక్నిక్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. వీటి గురించి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 3 పాయింట్ 4 పాయింట్ స్టార్టర్స్ అండి. 3 పాయింట్ స్టార్టరు, 4 పాయింట్ స్టార్టర్. 3 పాయింట్ స్టార్టర్ ఏ మోటార్కి వాడచ్చు, అలాగే 4 పాయింట్ స్టార్టర్ ఏ మోటార్కి వాడచ్చు, ఇటువంటి మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్ అండ్ సర్క్యూట్స్. ఈ ఏసీ ఫండమెంటల్ సర్క్యూట్స్ మొత్తం టాపిక్స్ మొత్తం కవర్ అయ్యేలాగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో మీకు ఉన్న సిలబస్లో ఆల్మోస్ట్ ఆబ్జెక్టివ్ పరంగా కవర్ అయ్యేలాగా మన బుక్ కూడా ఉందండి. మీరు కావాలంటే అమెజాన్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అండ్ డిఫరెంట్ వేవ్ ఫామ్స్. నెక్స్ట్ వేవ్ ఫామ్ తాలూకా సైకిల్, వేవ్ ఫామ్ అంటే సైకిల్, ఆ సైకిల్ తీసుకుని ఒక సైకిల్ టైం పీరియడ్ ఎంత, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ ఏంటి, అలా ప్రతిదీ మనకి ఛానల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూకి హాఫ్ వేవ్కి ఎంత, ఫుల్ వేవ్కి ఎంత. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టరు, పీక్ ఫ్యాక్టరు, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన తర్వాత ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టివ్ ఉంటుంది, కెపాసిటివ్ ఉంటుంది. ఇవన్నీ అంటే ఏసీ త్రూ ఆర్, ఏసీ త్రూ ఎల్, ఏసీ త్రూ సి, అలాగే ఏసీ త్రూ ఆర్ఎల్, ఏసీ త్రూ ఆర్సి, అలాగే ఏసీ త్రూ ఆర్ఎల్సి, ఇలా ప్రతిదీ ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్. అంటే స్టార్లో కనెక్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, డెల్టాలో కనెక్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, స్టార్లో కరెంటు వోల్టేజ్ ఎలా మారుతున్నాయి, అలాగే డెల్టాలో కరెంట్ వోల్టేజ్ ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా మనం ఏసీ ఫండమెంటల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ కూడా కవర్ అయిందండి ఆల్మోస్ట్. మీరు చూస్తే మన వీడియోస్లో మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో ట్రాన్స్ఫార్మర్స్ గురించి ప్రజెంట్ కంటిన్యూస్గా మన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మీరు అవి చూసుకుంటే మీరు ఈజీగా ట్రాన్స్ఫార్మర్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఫస్ట్ కన్స్ట్రక్షన్ అడుగుతారు, నెక్స్ట్ వర్కింగ్, పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి అడుగుతారు. నెక్స్ట్ మీ కూలింగ్, ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ మెథడ్స్ ఏంటి, అలాగే లాస్ అండ్ ఎఫిషియన్సీ, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఓసీ టెస్ట్, ఎస్సీ టెస్ట్ మొత్తం మ్యాక్సిమం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ట్రాన్స్ఫార్మర్లో ఇంపార్టెంట్ థింగ్, ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ టెస్టింగ్ చేస్తారండి. ఆయిల్ టెస్టింగ్ చేసి మనం ఏం చేస్తామంటే బీడీవీ ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే ట్యాన్ డెల్టా చేస్తాము, అలాగే ఆయిల్ తాలూకు ఎసిడిటీ టెస్ట్ చేస్తాము. ఇలా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయండి. ఆ టెస్ట్లు గురించి కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆటో ట్రాన్స్ఫార్మర్, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా మీకు అడుగుతారు. అసలు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతాము, ఎందుకు వాడతాము, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్టర్నేటర్స్, ఇవన్నీ మిషన్స్లోకి వస్తాయండి. ఆల్టర్నేటర్స్ అంటే ఏం లేదండి, ఏసీ మిషన్స్ అండి, అంటే ఏసీ జనరేటర్ అవ్వచ్చు, ఏసీ మోటార్ అవ్వచ్చు. నెక్స్ట్ సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి, వీటి గురించి మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు ప్రతి దాంట్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఉంటుంది, ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ మెయిన్ ఆల్టర్నేటర్లో మనకి పోల్ తాలూకు డిజైన్ 2 టైప్స్ ఉంటుంది, శాలెంట్ పోలు, అలాగే సిలిండ్రికల్ టైపు, వాటి తాలూకు డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇందులో మనకి మీరు చూసుకుంటే
F ఈజ్ ఈక్వల్ టు NP బై 120 అనే ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే N ఈజ్ ఈక్వల్ టు 120 F/P. సో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారండి. మీకు స్పీడ్ ఇస్తారు, ఫ్రీక్వెన్సీ ఇస్తారు, పోల్స్ ఎంత అని అడుగుతారు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. వీటి గురించి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండి. 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్లో మీకు మెయిన్ అడిగేది ఏంటంటే స్లిప్ గురించి అడుగుతారండి. అంటే స్టాటర్ స్పీడ్కి రోటార్ స్పీడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట స్లిప్ అంటే. వాటి గురించి మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే. ఇంకొకటి చూడండి, డెఫినేషన్ ఆఫ్ స్లిప్ అండ్ స్లిప్ స్పీడ్ అంటారు. అంటే NS - NR/NS అనే ఫార్ములా, అది కూడా మన వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. మీకు ఇంకోటి ఏంటంటే మన బుక్లో క్లియర్గా ఇందులో ఉన్న ఆబ్జెక్ట్కి సంబంధించి మెయిన్ మీకు ఏవైతే టాపిక్స్ కవర్ అవుతున్నాయో ఆల్మోస్ట్ కవర్ అయ్యేలాగా మన బుక్లో ఉంటాయండి. మీరు అది తీసుకుని హ్యాపీ చదువుకోవచ్చు. మీకు అందులో సింబల్స్, మన ఎలక్ట్రికల్ సింబల్స్ గురించి కానీ, ఎలక్ట్రికల్ ఫార్ములాస్ కానీ ప్రతిదీ మీకు ఒక ఆర్డర్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. మీరు బుక్లో మీ దగ్గర బుక్ ఉంటే ఆ బుక్ చూసుకొని మీకు ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. లేదంటే బుక్ తీసుకోండి, అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అలాగే 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్టార్టర్స్ గురించి ఉంటుందండి. అలాగే డీవెల్ స్టార్టర్ అంటే ఏంటి, స్టార్ డెల్టా స్టార్టర్ గురించి, డీవెల్ స్టార్టర్ గురించి, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ గురించి మొత్తం ప్రతిదీ మీకు అందులో వీడియో రూపంలో మీకు దొరుకుతుంది. నెక్స్ట్ 3-ఫేజ్ అయిపోయాక ఇంపార్టెంట్ థింగ్ సింగిల్ ఫేజ్ అంటే. సింగిల్ ఫేజ్లో మీకు మెయిన్ అడిగేది ఏంటంటే సింగిల్ ఫేజ్లో మనకి స్ప్లిట్ ఫేజ్ మోటార్ అని, కెపాసిటర్ స్టార్ట్ మోటారు, కెపాసిటర్ రన్ మోటారు, జస్ట్ మీకు థియరీ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పవర్ జనరేషన్. మనకి ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్కి వచ్చేసరికి మెయిన్ ఫస్ట్ జనరేట్ చేయాలి, తర్వాత దాన్ని ఏం చేయాలని మనం ట్రాన్స్మిట్ చేయాలి, తర్వాత ఏమో డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈ మూడింటిని మనం ఎక్విప్మెంట్ని మనం సేఫ్గా రన్ చేయాలంటే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ అనమాట. సో వీటి గురించి ఉంటుంది. మెయిన్ జనరేషన్కి వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీలో మనకి కన్వెన్షనల్ ఉంటుంది, నాన్ కన్వెన్షనల్ ఉంటుందండి. అలాగే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ యూజింగ్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఏమేమి ఉంటాయి. అలాగే వర్కింగ్ ఆఫ్ హైడల్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్, అంటే థర్మల్ పవర్ స్టేషను అలాగే హైడల్ పవర్ స్టేషను ఎలా వర్క్ అవుతాయి, వీటి గురించి అడగడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్మల్ పవర్ స్టేషన్ చూసుకున్నారనుకోండి, అందులో మనకి ఏమంటే బాయిలర్ ఉంటుంది, ఎకనామైజర్ ఉంటుంది, కండెన్సర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్ ఉంటాయి. దాని పర్పస్ ఏంటి, ఇందులో మీరు ఎక్కువగా చూసుకుంటే ఎకనామైజర్ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఎకనామైజర్ తాలూకా మెయిన్ పర్పస్ ఏంటి, దేనికోసం వాడతాం, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ అయిపోయాక మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏమేమి వాడతామండి, చూడండి, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు రిసీవింగ్ స్టేషన్, అంతే కదండి. జనరేటింగ్ స్టేషన్ నుంచి రిసీవింగ్ స్టేషన్కి మనం పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. అందులో మనం యూజ్ ఆఫ్ స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. వాటి గురించి మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అలాగే సిటీస్ గురించి, పీటీస్ గురించి, ఇదంతా స్విచ్ గేర్లోకి వస్తుందండి. ఐసోలేటర్ ఆపరేషన్ సీక్వెన్స్ ఏంటి, సర్క్యూట్ బ్రేకర్ ఆపరేషన్స్, సర్క్యూట్ బ్రేకరు, ఐసోలేటరు, నెక్స్ట్ ఎర్త్ స్విచ్, ఈ మూడింటిని కూడా కలుపుకొని ఆపరేషన్ సీక్వెన్స్ ఉంటుందండి. ముందు ఏది ఆపరేట్ అయ్యాక నెక్స్ట్ ఏది ఆపరేట్ అవ్వాలి, వీటి గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మనకి సబ్ స్టేషన్లో డబుల్ పోల్ స్ట్రక్చర్, పోల్ మౌంటెడ్, అలాగే ప్లింత్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్. చూడండి, మీరు చూస్తే బయట మీరు ట్రాన్స్ఫార్మర్ చూస్తే 2 పోల్స్ మధ్య ట్రాన్స్ఫార్మర్ పెడతాం, అది పోల్ మౌంటెడ్. అలాగే ఒక్కొక్కసారి మనం చిన్న ప్లింత్ లాగా పెట్టేసి, అంటే చిన్నది మనకి ఇటుకలతో మనకి తయారు చేసి చిన్న గట్టులాగా దాని మీద ట్రాన్స్ఫార్మర్ పెడతాం, దాన్ని ప్లింత్ మౌంటెడ్. సో వాటి తాలూకు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అలా వాడతారు, వీటి గురించి మీకు క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అలాగే లైట్నింగ్ అరెస్టర్ గురించి, ఫ్యూజు, సర్క్యూట్ బ్రేకర్ గురించి. సర్క్యూట్ బ్రేకర్లో మీకు టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్క్లూజివ్గా బయట ఎక్కువగా వాడుతుంది SF6 సర్క్యూట్ బ్రేకర్ అండి. అసలు SF6 సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు వాడుతున్నారు, దాని అడ్వాంటేజ్ ఏంటి, SF6 అంటే ఏంటంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనమాట. సో వీటి గురించి మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మీకు ఇచ్చేది 80 క్వశ్చన్స్ అయినా కానీ సిలబస్ మట్టుకు చాలా ఎక్కువ ఉందని, మీరు ఎక్కువ సిలబస్ కవర్ చేయాలి. నెక్స్ట్ ప్లానింగ్, ఎస్టిమేషన్, కాస్టింగ్ ఆఫ్ వైరింగ్. అంటే మీరు ఒక హౌస్ తీసుకుని దానికి వైరింగ్ చేయాలంటే దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత మెటీరియల్ అవుతుంది. సో వీటి గురించి కోసం ఇందులో మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఇచ్చేసి ఆ పవర్కి సరిపడా ఉండాలంటే ఎక్విప్మెంట్ని ఎన్ని సబ్ సర్క్యూట్లో మనం కనెక్ట్ చేయాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఇది కూడా మీ ITA బుక్లో మీకు క్లియర్గా ఉంటుంది, మీకు అది చదువుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇల్యూమినేషన్ అంటే ఏం లేదండి, మన లైట్లు అండి, ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అని, CFL ల్యాంప్స్ అంటే కాంపాక్ట్ ఫ్లూరసెంట్ ల్యాంపు, నెక్స్ట్ ఫ్లూరసెంట్ ల్యాంప్స్. అలాగే మనకి ఇందులో ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ గురించి ఉంటుందండి. ఇల్యూమినేషన్లో కొన్ని లాస్ ఉంటాయి, వాటి గురించి డైరెక్ట్గా మీకు ఫార్ములా రూపంలో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మెర్క్యూరీ MV ల్యాంప్స్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్, సోడియం వేపర్ ల్యాంప్స్, డెకరేషన్ ల్యాంప్స్, వీటి గురించి మీకు థియరీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇదండి మెయిన్. ఇందులో మీకు మ్యాక్సిమం ఈ IT బుక్లో ఎక్కువ కవర్ చేసేది మీకు ప్లానింగ్, ఎస్టిమేషన్, కాస్టింగ్ మీ ITA బుక్లో మ్యాక్సిమం దొరికేస్తుందండి. అలాగే ఇల్యూమినేషన్ కూడా మీకు దొరికేస్తుంది.
నెక్స్ట్ మీరు చూసుకుంటే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ పవరు, జనరేషన్ పవరు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు మ్యాక్సిమం ఇవ్వడం జరిగిందండి. మీరు లైన్గా చూసుకుని వీడియోస్ చూసుకుని మీ దగ్గర ఉన్న ఐటీఐ బుక్లో మీరు చదువుకుంటే మీరు ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతారు. అలాగే వైజాగ్ టెక్ హబ్ తరపు నుంచి ఒక ఆబ్జెక్టివ్ బుక్ ఉందండి. అందులో మీకు మెయిన్ అప్ టు డిప్లొమా లెవెల్ వరకు కవర్ అయ్యేలా క్వశ్చన్స్ అనేది అందులో ఇవ్వడం జరిగింది. అలాగే కీ కోడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్లో కొన్ని మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా ఉంటాయి. మీరు అది అమెజాన్ ప్రైమ్లో కొనుక్కొని మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. అలాగే అందులో మనకి 2 బుక్లు ఉంటాయండి. ఒకటి ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే మీకు ఆబ్జెక్టివ్తో పాటు ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ శివరామరాజు, సైనింగ్ అవుట్.